ఎక్కడో వెళ్తుందని అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, మన పాపికొండలు. ఇటు భద్రాచలం నుంచి, అటు విశాఖపట్నం నుంచి, అటు రాజమండ్రి అన్నీ టచ్ చేసుకొని వస్తుంది. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఇది. ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడకుండా ఉండలేము అనే ప్రతి ఒక్కరికి పాపికొండలు. ఒక్కరోజు ఎలా గడిచిపోతుందో లైఫ్లో అన్నది, ఇలాంటి రోజు ప్రతిరోజు ఉంటే 100 సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతారు ప్రతి ఒక్కరు. టైం ఎలా గడుస్తుందో కూడా ఎవరికి తెలియదు. ఫోన్ లేకుండా ఒక్క సెకండ్ మనం ఉండలేము. అలాంటిది ఇక్కడ సిగ్నల్స్ ఉండవు, ఓన్లీ ఎంజాయ్మెంట్. ఈ గోదారమ్మ తల్లి, రామయ్య, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు, వీళ్ళ పేర్లు చెప్తేనే పుణ్యం అంటారు. పుణ్యమే కాదు, కోటి జన్మల సుకృతం అనుకుంటాం. ఇలాంటి ప్రదేశాన్ని ఇన్ని రోజులు చూడకపోవడం నేను చాలా 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 మిస్ అయ్యాను అనుకుంటున్నా. ఇక్కడికి వస్తే ఆ బోటింగ్ 24 అవర్స్ కూడా కాదు, మార్నింగ్ 8 నుంచి 6 ఈ టైంలో ప్రతి ఒక్కరు ఎవరితో మాట్లాడిన వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ అవుతారు. చాలా ఎంజాయ్మెంట్ అసలు.